ఇజ్రాయెల్ యుఎస్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మండలిని కూడా ఏర్పాటు చేశారు. కాగా ఇరాన్ సుప్రీం ఆయితుల్లా అలీ ఖుమేనీతో పాటు మొత్తం 40 మంది టాప్ కమాండర్స్ మృతి చెందారు. దీంతో ఇరాన్ తదుపరి లీడర్ ఎవరు అనే సస్పెన్స్ కొనసాగింది. ఈ సస్పెన్స్కు తాజాగా తెరపడింది. సీనియర్ మతాధికారి ఆయితుల్లా అలీ రెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా ప్రకటించారు. ఆయతుల్లా అలీ రెజా అరాఫీని తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడిగా ఎక్స్పెడియన్సీ డిసర్న్మెంట్ కౌన్సిల్ ఎన్నుకుంది. అయితే ఈ విషయాన్ని ఎక్స్పెడియన్సీ కౌన్సిల్ ప్రతినిధి ముహ్సేన్ డెహ్నావి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖుమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ రాజ్యాంగం ఆర్టికల్ 111ను యాక్టివ్ చేశారు. దీని ప్రకారం ఇరాన్లో అత్యవసర నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. శాశ్వత సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు 3 సభ్యుల కౌన్సిల్ సుప్రీం లీడర్ అధికారాలను స్వీకరిస్తారు. ఈ కౌన్సిల్లో భాగమైన అలీ రెజా అరాఫీ అధ్యక్షుడు మసౌద్ పెజాష్కియాన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలం హుస్సేన్ మొహ్సేని ఎజైలతో కలిసి దేశాన్ని నడిపిస్తారని తెలుస్తోంది.